السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله. الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا وسيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله. أما بعد، فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اقرأ باسم ربك الذي خلق، خلق الإنسان من علق. اقرأ وربك الأكرم الذي علم بالقلم، علم الإنسان ما لم يعلم. ప్రియ విద్యార్థులారా, ఈరోజు మన అంశం మీరు ఇంతకుముందే మన జిలానీ భాయ్ గారితో విన్నట్లుగా స్త్రీ యొక్క అసలైన పురోగతి ఎందులో ఉంది? స్త్రీ యొక్క అసలైన పురోగతి ఎందులో ఉంది? औरत की तरक्की, ఖవాతీన్ की तरक्की किसमें है? మీరందరూ కూడా శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. ఈనాటి నా ఈ అంశాన్ని నేను 3 భాగాల్లో ఇన్షాల్లా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 3 భాగాలు అనడం బహుశా బాగుండదేమో. 3 లెవెల్లలో 3 లెవెల్లలో నేను ఇన్షాల్లా దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటి వివరణ సంక్షిప్తంగా ఉంటుంది. మీరు దానిని చిన్న స్టేటస్ వీడియో మాదిరిగా కూడా పెట్టే ప్రయత్నం చేయండి, అందరికీ లాభం కలిగే మాదిరిగా. స్త్రీ యొక్క అసలైన పురోగతి ఎందులో ఉంది? ఈ అంశాన్ని తెలుసుకొనుటకు, ఈ ప్రశ్న యొక్క సమాధానం తెలుసుకొనుటకు మనం స్త్రీలను పుట్టించినటువంటి అల్లాహు తఆలా ఏం చెబుతున్నాడు, ఈ ప్రశ్నకు ఏం సమాధానం ఇస్తున్నాడో అక్కడి నుండి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సర్వసామాన్యంగా మనందరికీ ఒక విషయం తెలుసు కదా, ఎవరు ఏ వస్తువుని తయారు చేశారో దాని గురించి ఆ తయారు చేసిన వారి కంటే ఎక్కువ నాలెడ్జ్ వేరే ఎవరికి ఉండదు. అందుకొరకే సర్వసామాన్యంగా మీరు చూస్తూ ఉంటారు, మీలో ఎవరైనా ఇంకా చదువరులు, ఎవరైనా డిగ్రీలు చేసిన వారు ఉండేది ఉంటే కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి, ప్రోగ్రాంలు కానివ్వండి, ఏవైతే తయారవుతాయో వాటిని ప్రపంచంలో వేరు వేరు దేశాల్లో పంపినప్పుడు ఒక ఎక్స్పర్ట్ ను పంపడం జరుగుతుంది. అతడు దాని గురించి అన్నీ వివరిస్తాడు. చివరికి ఇప్పుడు ఈ రోజుల్లో మొబైల్ల జోరు చాలా ఉంది కదా. ఒక కొత్త మొబైల్ ఏదైనా కంపెనీ తయారు చేసిందంటే ఆ కంపెనీ నుండే ఒక వ్యక్తి వచ్చి ఒక పెద్ద షో ఉంటుంది దాని గురించి. పెద్ద పెద్ద మార్కెట్లలో, మాల్స్ అని అంటారు కదా, అలాంటి చోట అక్కడ ఆ కంపెనీ అతను ఆ మొబైల్ గురించి వివరిస్తాడు. సంక్షిప్తంగా ఇప్పుడు అర్థమైందా మీకు? స్త్రీ యొక్క అసలైన పురోగతి ఎందులో ఉందో దీనికి కరెక్ట్ సమాధానం స్త్రీలను పుట్టించినటువంటి సృష్టికర్త అయిన అల్లాయే ఇవ్వగలుగుతాడు. వేరే ఎవరి వద్ద ఏ నాలెడ్జ్ ఉన్నా అది అల్లా ఇచ్చిన నాలెడ్జ్కు అనుగుణంగా, అల్లా ఇచ్చినటువంటి నాలెడ్జ్ నుండే ఉండేది ఉంటే సరైన సమాధానం కాగలుగుతుంది. ఇక అల్లాహు తాలా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు సర్వ మానవాళి కొరకు ఉత్తమ మార్గదర్శకమైన దివ్య ఖురాన్ గ్రంథాన్ని పంపాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీసులు మన ముందు ఉన్నాయి. వాటి ద్వారానే స్త్రీ యొక్క అసలైన పురోగతి ఎందులో ఉందో తెలుసుకోవాలి. ఇందులోనే ఈ మొదటి లెవెల్ ఏదైతే నేను సమాధానం ఇస్తున్నానో సంక్షిప్తంగా, అందులో స్త్రీ యొక్క అసలైన పురోగతి మనం తెలుసుకోవాలనుకుంటే ఈ ఖురాన్ హదీస్ ప్రకారంగా జీవించిన
ఖురాన్ అవతరించిన సమయంలో ఏ స్త్రీలు ఉన్నారో వారు ఎలాంటి పురోగతి పొందారు, ఎలాంటి అభివృద్ధి చెందారు. వారు చనిపోయి 1400 సంవత్సరాల కంటే ఎక్కువ గడిచినప్పటికీ ఇప్పటికీ వారి ప్రస్తావన మన ముందు ఎలా ఉంది? ఇప్పుడు వారు మన ముందు మన మధ్యలో జీవించి ఉన్నారు అన్నట్లుగా. అలాంటి వారి ఉత్తమ ఆదర్శాన్ని అవలంబించినప్పుడే ఈనాటి స్త్రీలు కూడా అసలైన పురోగతిని పొందగలుగుతారు. అర్థమైందా? ఇన్షా అల్లా మొదటి లెవెల్, ఈనాటి నా అంశాన్ని నేను 3 లెవెల్లలో వివరిస్తాను అని చెప్పాను కదా. మొదటి అంశంలో, మొదటి లెవెల్లో ఈ 2 విషయాలను గుర్తుంచుకోండి. మొదటి విషయం ఏంటి? ఎవరైతే స్త్రీలను పుట్టించాడో, ఎవరు? అల్లా. ఆ అల్లాయే స్త్రీల పురోగతి ఎందులో ఉందో కరెక్ట్గా తెలుపగలుగుతాడు. మరియు వాస్తవానికి అల్లా తెలిపాడు కూడా. ఖురాన్ హదీతుల విషయాలు ఉన్నాయి కూడా. అందుకొరకే మనం ఖురాన్ మరియు సహీ హదీతుల వైపునకు వచ్చి స్త్రీ యొక్క అసలైన పురోగతి ఎలా ఉంది, ఎందులో ఉంది, మనం ఆ ఖురాన్ హదీతులో వెతకాలి. అలాగే రెండో విషయం ఇందులో ఏం చెప్పాను? ఆనాటి కాలంలో ఎప్పుడైతే ఖురాన్ అవతరిస్తూ ఉన్నదో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ హదీసుల ఆధారంగా వివరిస్తూ ఉన్నారో, ఖురాన్ను ఆచరణ రూపంలో పెట్టి అందరికీ నచ్చజెబుతూ ఉన్నారో, ఆ సమయంలోని స్త్రీలు ఈ ఖురాన్ హదీసుల బోధనను అర్థం చేసుకొని ఎలా అభివృద్ధి చెందారో వారి యొక్క ఉత్తమ ఆదర్శాన్ని మనం పాటించాలి కదా. ఇక రెండో లెవెల్ ఏమిటంటే, ఇంతటి స్పష్టమైన 2 లేదా కనీసం ఎక్కువ అంటే 3 నిమిషాల్లో మనం సమాధానం తెలుసుకున్నాము. ఇక ఆ సమాధానాన్ని నేర్చుకోవలసిన అవసరం ఉంటుంది. దాని ప్రకారంగా మనం ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. అది వదిలేసి ఈ రోజుల్లో అనేక మంది నశించిపోయే వాటిలో పురోగతిని వెతుకుతున్నారు. ఈనాటి కాలంలోని స్త్రీలు, పురుషులు స్త్రీల యొక్క పురోగతి ఎందులో ఉంది అని చెప్తున్నారు? ఏదైతే మనకు ఎల్లవేళ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు. ఉదాహరణకు కొందరు అనుకుంటారు, స్త్రీ ఈ జీవితంలో పురోగతి చెందాలి అంటే ఏం చేయాలి? ఆమె ప్రపంచ విద్యలో చాలా ఆరితేరి ఉండాలి. ఇలా అనేవారు కొందరున్నారు. మరికొందరు అంటారు, స్త్రీ పురుషుని యొక్క అందుబాటులో, అతని యొక్క అడుగు జాడల్లో ఉండకుండా స్వతంత్రంగా తనకు తాను తన కాళ్ళ మీద నిలబడే విధంగా మంచి ఉద్యోగంలో ఉండడం, అందరితో డేరుగా మాట్లాడుకుంటూ ఉండడం, ఇందులో స్త్రీ యొక్క అసలైన పురోగతి ఉంది అని అంటారు. మరికొందరు స్త్రీ యొక్క పురోగతిని ఆమె యొక్క చందాలలో ఉన్నది అని సుందర పోటీలు పెట్టి, ఇదిగోండి 2025లోని అందగత్తే ఈమె అన్నట్లుగా ప్రచారం చేసి అందరూ ఈమె లాంటి పోలికలను అవలంబించాలి, అప్పుడు వారు పురోగతి చెందుతారు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఇలాంటి అబద్ధపు, అసత్యపు, నశించిపోయే ఎన్నో రకాల పుకార, ఆరోపణ, తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కానీ వీటి వాస్తవం ఏమిటి? సంక్షిప్తంగా, ప్రస్తుతం ప్రజలు వేటిలోనైతే స్త్రీల యొక్క పురోగతి అని భావిస్తున్నారో దాని యొక్క చెడు, దాని యొక్క నష్టం సంక్షిప్తంగా తెలుసుకొని మన ఈనాటి అంశంలోని 3వ లెవెల్లోకి మనం వచ్చేద్దాము. సోదర మహాశివులారా, స్త్రీ ఇంటి నుండి బయటికి వెళ్ళడంలో
పరదాను తీసి వెయ్యడంలో, తనకు తాను కేవలం ప్రపంచపు విద్యలో లేదా జాబ్లో లేదా తనకు తాను ప్రజల మధ్యలో, పురుషుల మధ్యలో ఎలాంటి ఏ సిగ్గు బిడియం లేకుండా రావడంలో అని ఏదైతే అనుకుంటున్నారో, వాస్తవానికి వాస్తవానికి ఇహలోక పరంగా కూడా వీటిలో ఆమెకు ఉన్నంత అవమానం ఇంకా వేరే దేంట్లో లేదు. వీటిని పురోగతికి మంచి సాధనాలు అని అనుకునే స్త్రీకి పరలోకంలో నష్టాలు కూడా చాలా ఉంటాయి. ఉదాహరణకు మీరు గమనించండి, శ్రద్ధగా అర్థం చేసుకోండి నేను ఇచ్చేటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ని. ఇప్పుడు ఎంతో మంది ప్రత్యేకంగా యువతులు కొందరు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అందెగత్తలను లేదా షో మోడల్స్గా ఎన్నో రకాల షోలు చూపించేటువంటి, సీరియళ్లలో వచ్చేటువంటి, ఫిలింలలో వచ్చేటువంటి స్త్రీలను తమకు ఒక ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా తయారయ్యే ప్రయత్నం చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని రోజుల వరకు ఈ కొంచెం యౌవనం ఉండి వేడి రక్తం శరీరంలో తిరుగుతున్నంత సేపు, కొన్ని సంవత్సరాల వరకే కదా. ఇక ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏమిటి? అంతేకాదు, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎందరో అందెగత్తలు కానివ్వండి, ఎన్నో రకాల ఫిలింలలో ప్రపంచపు బూటకపు పేర్లు తెచ్చుకున్న వారు, లక్షలు కోట్లు ఉన్నా, వారి వద్ద అన్ని రకాల సౌకర్యాలతో కూడినటువంటి బిల్డింగ్లు, బంగళాలు ఉన్నా, ఎన్నో రకాల కార్లు, వాహనాలు ఉన్నా, వారి సేవ కొరకు ఎందరో పని మనుషులు, సేవకురాన్లు ఉన్నా, ఆత్మహత్యలు చేసుకున్నవారు ఎంతమంది లేరండి? వీటి ద్వారా వారి యొక్క పురోగతికి ఈ ఆత్మహత్య లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాస్తవానికి పురోగతి అందులో లేదు. ఈ విధంగా ఒక్కొక్క విషయం గురించి నేను వివరిస్తూ, అందులో వాటిలో ఏమాత్రం పురోగతి లేదు, నష్టానికి తీసుకువెళ్తుంది. కానీ కొందరేమంటారు, అబ్బో ఫలానా ఆమె చూడండి ఎలా పేరుగాంచింది, ఎలాంటి పెద్ద పెద్ద మెడల్స్ అందుకున్నది, ఎలాంటి ఆమె యొక్క పేరు మీద రోడ్ల యొక్క పేర్లు పెట్టడం జరుగుతుంది. వారి యొక్క ఈ విధంగా కొన్ని ఉదాహరణలు ఏవైతే చూపిస్తారో వాటికి మోసపోకండి. ఎందుకంటే ఈ ప్రపంచం శాశ్వతంగా ఉండేది కాదు, ఇది నశించిపోయేది, ఇది అంతమైపోయేది. ఇక్కడి దాని గురించే అసలైన పురోగతి అని అనుకుంటే వాస్తవానికి చాలా మోసంలో పడిపోయిన వాళ్ళమవుతాం, చాలా మోసంలో పడిపోయిన వాళ్ళమవుతాం. అందుకొరకు ఇక రండి, నేను నా మొదటి లెవెల్లో చెప్పినటువంటి ముఖ్యమైన రెండు విషయాలను గమనించి వాటి యొక్క వివరాలను ఇప్పుడు మూడో లెవెల్లో తెలుసుకుందాము. స్త్రీ యొక్క అసలైన పురోగతి ఎందులో ఉంది? సోదర మహాశయులారా, సోదరిమణులారా, ప్రియ విద్యార్థులారా, అల్లాహు తఆలా పురుషులను పుట్టించాడు, స్త్రీలను కూడా పుట్టించాడు. ప్రతి ఒక్కరి వారి వారి యొక్క బాధ్యతలు ఏమిటో అవి చాలా స్పష్టంగా అల్లాహు తఆలా తెలిపాడు. అల్లాహు తఆలా తెలిపాడు. ఆ బాధ్యతలను అర్థం చేసుకోవడంలోనే, అల్లా యొక్క ఆ ఆదేశాలు తెలుసుకొని ఆచరించడంలోనే ఇహ పరాల పురోగతి,
స్త్రీలకు సాధ్యమవుతుంది. అందుకొరకే సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఫస్ట్ లెవెల్లో చెప్పినట్లుగా అల్లా ఆదేశాలను పాటించిన స్త్రీయే అసలైన పురోగతి చెందుతుంది. ఇక ఆ ఆదేశాల్లో మొట్టమొదటి ఆదేశం ఏముంది? ఏముంది? వాస్తవంగా మొట్టమొదటి ఆదేశం ఇక్రా, చదువు. ఇక్రా, చదువు. నేను ఈ ఖురాన్లో తొలిసారిగా అవతరించిన ఈ ఆయతని ఎందుకు ఎన్నుకున్నాను? గమనించండి, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఇక్రా, ఈ చదువు, ఈ విద్య, ఇందులో స్త్రీలు కూడా ముందుగా ఉండాలి, పురుషులు కూడా చాలా ముందుగా ఉండాలి. పురుషులు మరియు స్త్రీలు అందరూ ముందుగా ఉన్నప్పుడే అసలైన పురోగతి పొందగలుగుతారు. అసలైన పురోగతి వారు పొందగలుగుతారు. దీని గురించి ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఏం చెప్పారు? సునన్ జామె తిర్మిది యొక్క హదీత్ నంబర్ 2915, 2915. ఈ హదీత్ ఎంత ముఖ్యమైనదో మరియు ఈ హదీత్లో ఎంత గొప్ప శుభవార్త ఇవ్వబడినదో ఒక్కసారి మీరు గమనించండి. ఈ హదీత్ ముస్నద్ అహ్మద్లో కూడా ఉంది, ఇంకా వేరే హదీత్ గ్రంథాల్లో కూడా ఉంది. కానీ నేను ముందు ఒక్కసారి మీకు ఈ హదీత్ చూపిస్తాను. అందులో ఎలాంటి పురోగతి, సారీ, ఇక్కడ నేను షేర్ చేయడానికి నాకు అవకాశం కలిగింది. తిర్మిదిలోని హదీస్ను మీరు చూస్తున్నారు. ఇక్కడ గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? ఇక్రా వర్కా, ఇక్రా వర్కా, చదువుతూ వెళ్ళు, పురోగతి చెందుతూ ఉండు. చదువుతూ ఉండు, నీవు పై స్థానాలు మీరు చూపించండి. ఇప్పుడు మీరు పై స్థానాలు అధిరోహిస్తూ ఉండు. ఇది ఎక్కడ చెప్పబడుతుందో తెలుసా? అల్లాహు అక్బర్. ఇది హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా వారి యొక్క హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, యజీఉల్ ఖురాను యౌమల్ ఖియామా, ప్రళయ దినాన ఖురాన్ వస్తుంది. ఫయకూల్, అది మాట్లాడుతూ ఇలా చెబుతుంది, యా రబ్బి హల్లిహ్, ఓ ప్రభువా ఇతనికి ధరింపజేయి. ఫయుల్బసు తాజల్ కరామా, అప్పుడు అతనికి కరామత్, వకార్, బుజురుగి, అన్ని రకాల గొప్పదనాల ఒక పెద్ద కిరీటం, క్రౌన్, రాజు అలాంటి వారు తలపై పెట్టుకుంటారు కదా, అలాంటిది అతనికి తొడిగించడం జరుగుతుంది. సుమ్మ యకూల్, మళ్ళీ ఆ ఖురాన్ అంటుంది, యా రబ్బి జిద్హు, ఓ ప్రభువా ఇతని యొక్క ఈ అనుగ్రహం ఏదైతే నీవు ప్రసాదించావో ఇంకా పెంచు, ఇంకా ఇతనికి ప్రసాదించు. ఫయుల్బసు హుల్లతల్ కరామా, అప్పుడు అతనికి పూర్తి అన్ని రకాల గౌరవోన్నతులతో, గౌరవ మర్యాదలతో కూడుకొని ఉన్నటువంటి వస్త్రాలు అతనికి తొడిగించడం జరుగుతుంది. సుమ్మ యకూల్, మళ్ళీ ఖురాన్ అంటుంది, యా రబ్బి ఇర్దా అన్, ఓ ప్రభువా నీవు ఇతని పట్ల సంతృష్టిగా ఉండు. ఫయర్దా అన్, అప్పుడు అల్లాహ్ అతని పట్ల సంతృష్టిగా ఉంటాడు. ఫయుకాలు లహు, అప్పుడు అతనికి చెప్పడం జరుగుతుంది, ఇక్రా,
ఇప్పుడు నీవు ఖురాన్ తిలావత్ చేస్తూ వెళ్ళు, వరక ఒక్కొక్క అంతస్తు పైకి వెళుతూ ఉండు. వయుజాదు బికుల్లి ఆయతిన్ హసన, ఒక్కో ఆయత్కు బదులుగా నీకు ఒక్కొక్క పుణ్యం కూడా లభిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి సోదర మహాశయులారా, సోదరీమణులారా, అసలైన పురోగతి ఎందులో ఉందో. మొట్టమొదటిసారిగా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఖురాన్ యొక్క ఆయత్ అవతరించిన సందర్భంలోనే తెలుపడం జరిగింది. ఆ సమయంలోనే ఆ యొక్క ఉన్నత స్థానం ఏమిటో, అభివృద్ధి ఏమిటో, ఎందులో ఈ యొక్క గొప్ప ఘనత ఉన్నదో చాలా స్పష్టంగా తెలుపడం జరిగింది. కానీ ఆ బోధనలను ఆ బోధనలను మరిపింపజేసి, వాటిని మరిచిపోయి, వాటికి ఏమాత్రం శ్రద్ధ ఇవ్వకుండా ఈ రోజుల్లో ఎలా మనమందరము దానికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తున్నాము. మళ్ళీ ఖురాన్కు వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళి అక్కడ మనం పురోగతి వెతుకుతూ ఉంటే కూడా శైతాన్ యొక్క మోసపూరితమైన చేష్టల వల్ల, మన మనస్సులోని చెడు కోరికల వల్ల ఈ తాత్కాలిక మరియు నశించిపోయే అటువంటి కొన్ని విషయాలు స్త్రీ యొక్క పురోగతికి చాలా మంచి మార్గాలు అన్నట్లుగా గ్రహిస్తున్నారు. కానీ వాస్తవ విషయం ఏమిటి? ఇదంతా కూడా అబద్ధం. వాస్తవం, నిజం తెలుసుకోవాలంటే ఇవన్నీ కూడా శైతాన్ తరఫున ఎలాంటి మోసాలో ఒక్కసారి ఖురాన్లోని ఈ ఆయతును గమనించండి. మరియు ఈ ఆయతులో మనకు బోధపడుతున్న విషయాన్ని చాలా శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఖురాన్లో ఇలాంటి మోసాలు స్వయం మన మనస్సు ద్వారా, లేదా మన యొక్క అత్యంత బద్ధ శత్రువు అయిన శైతాన్ ఎలా మనకు మోసంలో పడవేస్తాడో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా చూపించడం జరుగుతుంది. ఖురాన్ గ్రంథం ఇప్పుడే ఆ ఆయత్ మీకు చూపిస్తున్నాను. గమనించండి, సూరతుల్ అనాంలోని ఆయత్ నంబర్ 43. అల్లా ఏమంటున్నాడు? వజయ్యన లహుము షైతాను మా కాను యఅమలూన్. షైతాన్ వారి దృష్టిలో వారు చేసే పనులన్నీ మంచివే అని భ్రమ పడేలా చేశాడు. గమనిస్తున్నారా? ఇక్కడ శైతాన్ ఎలా మోసం చేస్తాడో అర్థమైందా? ఇక పూర్తి ఆయత్లను చదవండి, మీకు ఇంకా విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. వలకద్ అర్సల్నా ఇలా ఉమమిన్ మిన్ కబ్లిక ఫఅఖద్నాహుం బిల్బఅసాఇ వద్దర్రాఇ లఅల్లహుం యతదర్రఉన్. నీకు పూర్వం ఎన్నో సమాజాల వద్దకు కూడా మేము ప్రవక్తలను పంపాము. అల్లా ఏమంటున్నాడు? సత్య విషయం ఏంటో తెలుపడానికి మేము ప్రవక్తలను పంపాము. ఆయా సమాజాల వారు అనుకువను వ్యక్తపరచాలన్న ఉద్దేశంతో అల్లా వైపు మరలి, అల్లా పట్ల అనుకువ అనకువను వ్యక్తపరచాలన్న ఉద్దేశంతో మేము వాళ్లను దారిద్ర్యానికి, అనారోగ్య బాధలకు గురి చేసి పట్టుకున్నాము. మా తరఫున వారిపై శిక్ష వచ్చినప్పటికీ వారు అనకువను ఎందుకు ప్రదర్శించలేదు? పైగా వారి హృదయాలు కఠినమైపోయాయి. గమనిస్తున్నారా? ఏ చెడు పనుల్లో ఉంటారో ప్రజలు, అందులో వారి హృదయాలు కఠినమైపోతాయి. పైగా శైతాన్ వారి దృష్టిలో వారు చేసే ఆ చెడు పనులన్నీ మంచివే అని భ్రమ పడేలా చేశాడు. తరువాత వారికి బోధించిన విషయాలను వారు విస్మరించినప్పుడు, ప్రవక్తల ద్వారా ఏ విషయాలైతే వారికి బోధించబడ్డాయో వారు ఆ విషయాలను విస్మరించారు. మేము వారి హాసింబి గారు, అల్లా హిదాయత్ ఇవ్వగాక, ఇలాంటి లైన్ వేయకండి. బారకల్లాహు ఫీకు. మీ ఉద్దేశం కరెక్టే కావచ్చు, కానీ చూసే వారికి డిస్టర్బ్ కూడా పడుతుంది.
నేను ఇక్కడ చూపిస్తున్నాను మౌస్ ద్వారా మధ్య మధ్యలో ఇది ఇక్కడ చదువుతున్నాము అన్నట్లుగా తెలియడానికి. బారకల్లాహు ఫీకుం జజాకుముల్లాహు ఖైరా. మేము వారి కోసం అన్ని వస్తువుల ద్వారాలు తెరిచాము. తమకు ప్రాప్తించిన వస్తువులపై వారు మిడిసిపడుతుండగా అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాము. అప్పుడు వారు పూర్తిగా నిరాశ చెందారు. చూసారా? ఈ రోజుల్లో కూడా ఎన్నో దేశాల వారిని, ఎన్నో దేశాలలో వారు ఏమనుకుంటామని, అబ్బో అమెరికా, అబ్బో ఆస్ట్రేలియా, అబ్బో ఇంగ్లాండ్, ఫలానా ఫలానా ఎన్నో పేర్లు చెప్పుకొని ఎంత అభివృద్ధి చెందింది, అక్కడి స్త్రీలు ఎంత డెవలప్గా ఉన్నారు, ఏమేమో అనుకుంటాము. కానీ తుఫాన్ల ద్వారా కానివ్వండి, అడవుల్లో మంటల ద్వారా కానివ్వండి, ఇంకా వేరే ఎన్నో రకాలుగా ఎలాంటి శిక్షలు వారిపై వచ్చి పడుతున్నాయో వాటి ద్వారా మనం బుద్ధి జ్ఞానాలు తెచ్చుకోమా? అసలైన పురోగతి అది అంటారా? ఇంకా మీరు గమనించాలనుకుంటే ఇక్కడ విషయం శ్రద్ధగా అర్థం చేసుకోండి. సూరతుల్ అన్ఫాల్ ఆయత్ నంబర్ 48 మీ వద్ద ఉన్న ఖురాన్లో ఓపెన్ చేయండి, కనీసం రాసుకోండి. సూర 8 ఆయత్ 48. అల్లా ఏమంటున్నాడు? వఇద్ జయ్యన లహుము షైతాను అఅమాలహుం. ఆ సమయంలో శైతాను వారి కార్యకలాపాలను వారికి ఎంతో రమణీయమైనవిగా చేసి చూపాడు. నేను ప్రత్యేకంగా ఈ ఆయతను ఎందుకు చదువుతున్నాను? శైతాన్ ఎలాంటి మోసంలో పడవేస్తాడో మనల్ని, వాటి కారణంగా ఏ విషయమైతే మనకు నష్టంగా ఉన్నదో అదే మన కొరకు చాలా మంచిది అన్నట్లుగా మనం భావించి, పురోగతి ఇందులో ఉన్నది అన్నట్లుగా మన యువతులు, మన కాలేజీల్లో చదివే అటువంటి స్టూడెంట్లు, ఇంకా విద్యార్థినీలు ఇలాంటి అందచందాల వైపునకు పరిగెత్తుతున్నారు. అలాగే సూరతు నహల్ ఆయత్ నంబర్ 63, సూర 16 ఆయత్ 63లో కూడా తల్లాహి లఖద్ అర్సల్నా ఇలా ఉమమ్ మిన్ కబ్లిక ఫజయ్యన లహుముష్ షైతాను అఅమాలహుం ఫహువ వలియుహుముల్ యౌమ వలహుం అదాబున్ అలీం. అల్లా సాక్షి, ఓ ప్రవక్త, మేము నీకు పూర్వం గతించిన సమాజాల వద్దకు కూడా మా ప్రవక్తలను పంపి ఉన్నాము. కానీ శైతాన్ వారి దుష్కర్మలను వారికి అందమైనవిగా చేసి చూపాడు. నేటికి ఆ శైతాను వారి నేస్తంగా ఉన్నాడు. గమనిస్తున్నారా? వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది. పరలోక శిక్ష వేరు, ఇహలోకంలో కూడా ఇలాంటి చెడు కార్యాల గురించి ఎన్నో రకాల శిక్ష పడుతుంది. కానీ అర్థం చేసుకోవడం లేదు. ఈ భావంలో ఖురాన్లో ఇంకా ఎన్నో సందర్భాలలో ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు 27, 24, సూర 27 ఆయత్ 24లో కూడా చూడవచ్చును. అలాగే సూర 29 ఆయత్ 38 కూడా చూడవచ్చును. ఇక రండి ముందుకు సాగుదాము. మనం మన స్త్రీలకు వారిని పురోగతి చెందనివ్వాలి, వారు అభివృద్ధి కొరకు ముందుకు సాగాలి అని అనుకుంటే ఇహలోకంలో నశించిపోయే వాటి గురించి కాదు, ఇహలోకం మరియు పరలోకంలో శాశ్వతంగా మిగిలి ఉండే అటువంటి వాటి గురించి. అందులో మొట్టమొదటి విషయం ధర్మ విద్య. ధర్మ విద్య. ఇక్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్. చదువు నీ ప్రభు పేరుతో, ఆయనే పుట్టించాడు. గమనిస్తున్నారా? చదువు అన్నటువంటి మొట్టమొదటి ఆదేశం ఉంది. మరియు మొదటి చదువు యొక్క ప్రారంభం ఎక్కడి నుండి, ఎలాంటి చదువు ద్వారా? ఏ అల్లాహ్ మనల్ని పుట్టించాడో ఆ అల్లాహ్ యొక్క నిజమైన జ్ఞానం ఖురాన్ హదీస్లో ఏదైతే ఉందో దాని ద్వారా అల్లా పంపినటువంటి నిజమైన జ్ఞానం ఖురాన్ హదీస్ రూపంలో ఏదైతే మన ముందు ఉన్నదో దానిని చదివి
ఆ జ్ఞానం నేర్చుకొని ఆ జ్ఞానం ప్రకారంగా ఆచరించడం ద్వారానే మనకు పురోగతి లభిస్తుంది. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ప్రియ విద్యార్థులారా, ఈ సందర్భంలోనే ఒక ముఖ్యమైన విషయం మీరందరూ కూడా శ్రద్ధగా గుర్తుంచుకోండి. అదేంటి? మనం పురోగతి అని అనుకుంటాము కదా, డెవలప్మెంట్ అని అనుకుంటాము కదా, ఏ విషయంలోనైతే అభివృద్ధి అని అనుకుంటాము కదా, వాస్తవానికి మనం అల్లాకు ఇష్టమైన రీతిలో జీవించాము అంటే అల్లాహు తాలా మనకు పురోగతి ఇహలోకంలో మన కళ్ళ ముందు మనకు ప్రసాదించినట్లు కనబడకపోయినా తప్పకుండా అల్లాహు తాలా దాని యొక్క లాభం మనం చనిపోయిన తర్వాతనైనా పరలోకంలోనైనా తప్పకుండా ప్రసాదిస్తాడు. అవును, అవును. కొన్ని ఉదాహరణలు మీరు గమనించండి, కొన్ని ఉదాహరణలు గమనించండి. హజరత్ ఖదీజా రదియల్లాహు తన్హా వారిని తీసుకోండి. హజరత్ ఖదీజా రదియల్లాహు తాలా అన్హా వారిని తీసుకోండి. ఇస్లాం స్వీకరించినటువంటి మొట్టమొదటి స్త్రీ, ఇస్లాం స్వీకరించినటువంటి మొట్టమొదటి స్త్రీ ఇహలోకంలో. ఆమె స్వయంగా ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఉన్నప్పటికీ, ధనవంతురాలు అయినప్పటికీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో వివాహం జరిగిన తర్వాత ఇక ఆమె ఆ ప్రపంచపు వ్యవహారాలలో ఉండలేదు. తన ధనాన్ని మొత్తం అల్లాహ్ మార్గంలో వెచ్చించింది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రచార మైదానంలో ఖర్చు చేసింది. చూడడానికి ఏమనిపిస్తుంది? అయ్యో, అంతా కూడా ధారాపోసి ఆమె ఏం బిల్డింగ్లు కట్టింది, ఏమంత పేరు సంపాదించింది ఏ లోకంలో అని ఎవరనుకుంటారు? బూటకపు పురోగతులను ముందు పెట్టుకున్నటువంటి ఈనాటి కళ్ళుండి కూడా అంధకారంలో ఉన్నవారు భావిస్తారు కదా. కానీ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా ఎప్- ఎంత గొప్ప అదృష్టవంతురాలు! సహీ బుఖారిలో హదీస్ ఉంది కదా, ఓ ప్రవక్త, అదిగో అటు నుంచి ఖదీజా రదియల్లాహు అన్హా వస్తుంది, ఆమె చేతిలో పాత్ర ఉంది, ఆమె వచ్చాక ఆమెకు నీ ప్రభు యొక్క సలాం తెలుపు. మరో ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది, నా సలాం కూడా తెలుపు అని జిబ్రీల్ అమీన్ చెప్పారు. అల్లాహ్ అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, ఎంత గొప్ప అదృష్టవంతురాలు! ఇహలోకంలో ప్రవక్తను విశ్వసించి, ప్రవక్తకు మంచి మద్దతు ఇచ్చి, మంచి ఒక విశ్వాసిరాలుగా, ఒక మంచి భార్యగా జీవించి, ఇహలోకంలోనే అల్లాహ్ సలాం పంపుతున్నాడు జిబ్రీల్ అమీన్ ద్వారా. అంతేకాదు, అదే సహీ బుఖారిలోని హదీసులో ఉంది, ఓ ప్రవక్త, ఆమెకు స్వర్గంలో చాలా అందమైన, ఉన్నతమైన, ఉత్తమమైన ఒక ఇల్లు, ఒక గృహం గురించి కూడా శుభవార్త ఇవ్వు. ఎలాంటి ఇల్లు? లా సహబ ఫీ, అందులో ఎలాంటి అల్లరి లేదు, అక్కడ ఎంతో సుకూన్, ఇత్మినాన్,
తృప్తికరమైన ఆనందకరమైన అన్ని సౌకర్యాలు ఉంటాయి. అన్ని రకాల ప్రశాంతత, సుఖము, సౌఖ్యము, సౌభాగ్యము, అన్ని మంచితనాలు ఉంటాయి. ఎలాంటి డిస్టర్బెన్స్, ఎలాంటి అల్లరి, ఎలాంటి అక్కడ ఇబ్బంది అనేది ఉండదు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. పాటించాలంటే ఇహలోకంలో ఇలాంటి ఇహపరాల పురోగతిని పొందినటువంటి స్త్రీల ఉత్తమ ఆదర్శాన్ని పాటించండి. ఓ నా అవ్వలారా, అక్కలారా, చెల్లెల్లారా, విద్యార్థి విద్యార్థినిలు, విద్యార్థులారా, ఎక్కడో మోసపోయి శైతాన్ మిమ్మల్ని మోసంలో పడవేస్తున్నటువంటి పురోగతిలో పడకండి. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఒక్కసారి నాకు ఆ ప్రోగ్రాంలో అవకాశం దొరికిందంటే బా, నా జీవిత కోరికంతా పూర్తయిపోతుంది ఇక. ఈ విధంగా కొందరు అనుకుంటారు కదా, కొన్ని రకాల ఇహలోకపు ప్రోగ్రాంలో వెళ్ళి ఏదైనా స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం కానీ, ఏదైనా అక్కడ రికార్డింగ్ చేసి అన్ని సోషల్ మీడియాలలో ఎవరెవరి వద్దనైతే మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారో అలాంటి ఛానళ్లలో నా వీడియో వెళ్ళాడామంటే నా గురించి, నా కొరకు ఇది ఎంత గొప్ప సక్సెస్ అని అనేవాళ్ళు ఉన్నారు కదా. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లా, అస్తగ్ఫిరుల్లా చదవండి. నిజంగా మీలో ఇంకా ఇస్లాం విశ్వాసం ఉంది అంటే ఇన్షా అల్లా ఉంది అన్నటువంటి నా నమ్మకం ఉన్నది. జరుగుతాయి. జ్ఞానం లేకనో, మంచి శిక్షణ లేకనో, మంచి వారి యొక్క తోడు లేకనో పొరపాట్లు జరిగిపోయాయి కావచ్చు. కానీ ఇక క్షమాపణ కోరుకోండి, అల్లాతో తౌబా చేసుకోండి. అల్లా, నీకు ఇష్టమైన మార్గం నాకు ప్రసాదించి, నీకు ఇష్టమైన పురోగతి నాకు ప్రసాదించు అన్నట్లుగా అల్లాతో దువా చేస్తూ ఉండండి. ఎవరైతే తమ శరీరాలను ప్రదర్శించి తమ అర్ధ సంపూర్ణ నగ్నత్వాన్ని ప్రదర్శించి ఇహలోకంలో పెద్ద పెద్ద మెడల్స్ సంపాదించుకోవాలనుకుంటున్నారో, ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు ద్వారా ఉల్లేఖించబడినటువంటి ఈ హదీసును గమనించండి. ఇబ్ను అబ్బాస్ యొక్క షాగిర్ద్, స్టూడెంట్ అంటున్నారు, బహుశా ఆయన పేరు అతా అనుకుంటా. ఒకసారి అటు కొంచెం ఓ పక్క నుండి, దూరం నుండి ఒక నల్లని స్త్రీ వెళ్తూ ఉంది. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలాను ఆమె గురించి చెబుతూ, ఒకవేళ మీరు ఇహలోకంలో నడుచుకుంటూ వెళ్ళే అటువంటి స్వర్గపు స్త్రీని చూడాలనుకుంటే ఆమెను చూడండి. ఆమె గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారు అని ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు చెప్పారు. ఏంటి సంఘటన, ఏంటి విషయం, ఏ సందర్భంలో ఇలాంటి శుభవార్త ఇవ్వడం జరిగింది అన్నట్లుగా స్టూడెంట్ అడిగినప్పుడు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు చెప్పారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో ఉండగా ఈ స్త్రీ వచ్చింది. వచ్చి చెప్పింది, ఓ ప్రవక్త, నాకు ఒక రోగం ఉన్నది. మిర్గి అని మన దగ్గర ఏమంటారు దాన్ని, ఏమంటారు జిలాన్ వై, మిరిగి సొరా అని హదీసులో ఏదైతే వచ్చి ఉందో, ఆ నోట్ల నుంచి కఫ్ వెళ్తుంది, కింద పడిపోతారు, చేతులు కాళ్ళు మొత్తం కొన్ని సందర్భాల్లో మూ- కొట్టుకుంటారు, వాళ్ళ మూర్ఛ షేక్, చేతిలో తాళం చెయ్యి, మూర్ఛ ఏదైనా ఇనుప ముక్క ఇలాంటిది ఇస్తారు చూడండి. మూర్ఛ షేక్, మూర్ఛ మూర్ఛ పడిపోవడం. పిడ్చి. కరెక్ట్, మూర్ఛపోవడం, మూర్ఛం. అయితే ఈ రోగం వల్ల నాకు చాలా బాధ కలుగుతుంది, మీరు దువా చేయండి, అల్లాహు తాలా నాకు సంపూర్ణ స్వస్థత కలగజేయాలని. శ్రద్ధగా వినండి. 2024లో అందగత్తె ఎవరు, 2025లోని ఆ మోడల్స్ యొక్క ఆ షోలో
ఎవరు ఫస్ట్ గెలిచారు ఇలాంటి మాట్లాడుకునేవారు ఒక్కసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలోని ఈ స్త్రీ యొక్క సంఘటన శ్రద్ధగా వినండి. ఆమె వచ్చి ఏం చెప్పింది? నాకు మూర్ఛ రోగం ఉన్నది, ఈ రోగం వల్ల పడిపోతాను, ఏ మాత్రం నాకు హోష్ హవాస్ ఉండదు, ఏ మాత్రం నాకు తెలియ ఉండదు. ఆ సమయంలో దువా చేయండి, అల్లా నాకు స్వస్థత కలగజేయాలి, షఫా ఇవ్వాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, నీవు కోరితే నేను దువా చేస్తాను, అల్లా షఫా ఇవ్వచ్చు నీకు. కానీ ఒకవేళ నీవు ఓపిక వహించావంటే ఇది నీ కొరకు చాలా గొప్ప మేలు, మంచిది. మరియు నీ కొరకు నేను స్వర్గం శుభవార్త ఇస్తున్నాను. అల్లాహు అక్బర్. ఇహలోకంలో ఉండి స్వర్గం యొక్క శుభవార్త ఎంత గొప్ప విషయం అండి! ఎంత గొప్ప పురోగతి, ఎంత గొప్ప అభివృద్ధి ఇది! ఇహలోకంలోనే ఉన్నది ఇంకా. కానీ నీవు ఓపిక వహించావు ఈ రోగంపై అంటే నేను నీకు స్వర్గం యొక్క శుభవార్త ఇస్తాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ నోట, ముబారక్ జుబాన్ సే ఇంత గొప్ప శుభవార్త విన్న తర్వాత స్వర్గాన్ని ఎవరైనా కోల్పోతారా? ఎవరైనా అబూ జహల్ లాంటి వారు మరియు ఉమ్మే జమీల్ లాంటి అబూ లహబ్ యొక్క భార్య అడుగు జాడల్లో నడిచేవారు అంటారు కావచ్చు, వద్దయ్యా అది తర్వాత వచ్చే స్వర్గం ఎప్పుడో ఏమో నాకు తెలియదు, ఇప్పుడైతే నాకు ఆరోగ్యం కావాలి అని. నఊదు బిల్లా, అస్తగ్ఫిరుల్లా. నేను ఈ ఉదాహరణల ద్వారా ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, క్షమించండి నా తల్లులారా, నా చెల్లెలారా, ఇస్లాం ఇంత సత్యమైన ధర్మం, స్వర్గం మనకు కావాల్సింది లేదు అంటే మనం నరకములో భరించలేము నరక శిక్షాన్ని, ఇవన్నీ తెలిసి కూడా తాత్కాలిక, టెంపరవరీ మెరుపులను చూసి, గజగజ చకచక మెరుస్తున్నటువంటి ఈ స్టేజ్ ప్రోగ్రాంలను చూసి, అబ్బా ఒక్కసారి ఎక్కడ నన్ను కూడా పిలిపించుకొని డ్యాన్స్లో పాల్గొంటే ఎంత బాగుండు అని ఏదైతే కలలు చూస్తారో, ఇక్కడి పేర్లు పొందాలి అని, ఇక్కడి అబద్ధపు అసత్యపు బూటకపు పురోగతి గురించి శ్రమిస్తూ ఉంటారో వారు నరకంలో వెళ్ళే మార్గమే కదా అవలంబిస్తున్నది. కానీ ఆ పుణ్యాత్మురాలు ఏం చెప్పింది? ప్రవక్త నోట స్వర్గం యొక్క శుభవార్త విన్న తర్వాత, ఓ ప్రవక్త, ఈ రోగంపై నేను ఓపిక వహిస్తాను, నాకు స్వర్గం కావాలి, కానీ మీరు ఒక్క దువా తప్పకుండా చెయ్యండి. అదేంటి దువా? రోగం రావద్దు అని కాదు, నాకు స్వస్థత లభించాలి అని కాదు. ఎందుకంటే నీవు ఓపిక వహిస్తే స్వర్గం లభిస్తుంది అని ప్రవక్త శుభవార్త ఇచ్చారు కదా. ఆమె ఆ శుభవార్త అందుకున్నది, దాన్ని పొందాలని కోరుతున్నది. కానీ ప్రవక్తతో మరి ఏం కోరింది? శ్రద్ధగా వినండి. అరే, నువ్వు మద్రసాలో పోయి ఏం బుర్కాలు వేసుకుంటున్నావురమ్మా? మా మాదిరిగా కాలేజీల్లో వస్తే అమ్మా అబ్బాయిలతో వారి మీద మేము ఎలాంటి జోకులు వేస్తామో అనుకుంటూ కొందరు అమ్మాయిలు, మద్రసాలో చదివే అటువంటి అమ్మాయిలను ఎలా పేర్లు పెడతారు, ఎలా ఎక్కిరిస్తారు, ఎలా ఎగతాళి చేస్తారు కదా. మరి ఇలాంటి ఎగతాళి చేసి స్వర్గంలో వెళ్తావా? ఈ స్వర్గపు శుభవార్త పొందిన స్త్రీ ఏమంటుందో గమనించు. ఈ రోగం నాకు వచ్చినా సరే ప్రవక్త, నేను ఓపిక వహిస్తాను, నాకు స్వర్గం కావాలి, కానీ మీరు దువా చేయండి. ఈ రోగం వచ్చి నేను పడిపోయినప్పుడు నేను వస్త్రరహితంగా కాకూడదు, నా శరీరం నుండి బట్టలు జరిగిపోకూడదు, ఏ పరపురుషుని యొక్క కన్ను నా మీద పడి నా, మన లోకల్ భాషలో తెలంగాణలో చెప్పే విధంగా, నా ఇజ్జత్ బేఇజ్జత్ కావద్దు, నా హయా నా మానం పోవద్దు, నా శరం నా యొక్క హయా పోకుండా ఉండాలి, నా బట్టలు ఏమి జరగకుండా ఉండాలి. దీని గురించి దువా చేయండి. సంక్షిప్తంగా ఒక్క మాటలో, నేను ఈ రోగంలో పడిపోయినా గాని బేపర్దా కాకుండా ఉండాలి అన్నటువంటి కోరిక ఏదైతే కోరినదో ప్రవక్త ఆ దువా ఆమె కొరకు చేశారు అంటే,
ఇక ఆమె విశ్వాసాన్ని మీరు ఒక్కసారి ఊహించండి. ఆమె ఆ రోగాన్ని భరించడానికి సిద్ధమైంది. కానీ బేపర్దా కాకూడదు. ఆ సమయంలో బట్టలు జరిగిపోకూడదు శరీరం మీది నుండి. మరి ఈ రోజుల్లో చీలమండలానికి కిందిగా వేలాడే విధంగా పురుషులు బట్టలు తొరుగుతారు. లోపట బనీన్, దాని మీద షర్ట్, దాని మీద ఇంకోటి వాస్కోట్, ఇంకా దాని మీద టై, అన్ని పెట్టి ఎక్కడ ఏ చారణ బంధం కూడా కనబడకుండా పురుషులు బట్టలు వేసుకుంటే, మన అమ్మాయిలు పెళ్లి కాక ముందు వరకు షల్వార్ కమీస్ అని అంటారు, షట్ షల్వారి అని అంటారు. కానీ వెనక సగం వీపు కనబడే విధంగా ముందు కాలర్ ఎంతవరకు దిగిజారిపోతుందో, నఊదు బిల్లా అస్తగ్ఫిరుల్లా. ఏదైనా బస్సు ఆటో ఎక్కినప్పుడు, ఏదైనా వంగినప్పుడు, ఇక నేను ముందు పదాలు చెప్పకుండా ఉండడమే కొంచెం హయా ఉంటుంది కదా. ఇక దానిపై చున్నీ అని, ఓడ్ని అని, ఆంచల్ అని, దాని మీద ఏదైతే దుపట్టా అని ఏదైతే వేసుకుంటారో అది కూడా ఎంత పలచగా. నఊదు బిల్లా అస్తగ్ఫిరుల్లా. ఇక ఎవరైతే షర్ట్ షల్వార్ కాకుండా లెహంగా జాకెట్ అన్నటువంటి, లేదా ఈ రోజుల్లో కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి, గరారా షరారా బరారా ఏదేదో అని, చివరికి ముఖాళ్ళ వరకు. కొందరు కాలేజీల్లో చదివేవారు వేసుకునే అటువంటి స్కర్ట్ ఎక్కడి వరకు? ముఖాళ్ళ వరకు. మరికొందరైతే ముఖాళ్లకు ఇంకా పైగా తోడలు కనబడే విధంగా. ఏంటి ఇవి? ఔరత్, ఖాతూన్, ఒక స్త్రీ, అబలా, ఏ ఏ పదాలు చెప్పుకున్నా గాని ఒక్కసారి ఆ పదాలు చెప్పుకున్నప్పుడే, పదాలలోనే ఎంత పరదా, ఎంత హయా, ఎంత సిగ్గు బిడియం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అనేక మంది స్త్రీలు పాటిస్తున్నటువంటి డ్రెస్సులు, ఇక మన వైపున సారీ మీద వేసుకునే అటువంటి జాకెట్, అది ఏదైనా పరదా ఏ రీతిలో ఉండాలో అలా ఉంటుందా? అల్లాతో భయపడండి. ఇది కాదు అసలైన పురోగతి. ఇక రండి, టైం కూడా చాలా అయిపోతుంది. సంక్షిప్తంగా కొన్ని హింట్స్ ఇచ్చేస్తాను. ఒకవేళ అర్థం చేసుకునే ప్రయత్నం చేశారంటే ఈ కొన్ని విషయాలు కూడా ఇన్షాల్లా సరిపోతాయి. కానీ సంక్షిప్తంగా ఒక 2-3 విషయాలు చెప్పేసి ఇన్షాల్లా నేను సమాప్తం చేసే ప్రయత్నం చేస్తాను. మీరు నిజంగా పురోగతి చెందాలనుకుంటే, పొందాలనుకుంటే, మొట్టమొదటి విషయం ధర్మ జ్ఞానం అవలంబించండి. విశ్వాసం బలంగా. ఎలాంటి విశ్వాసం? ఇన్నల్లదీన కాలు రబ్బునల్లాహ్ సుమ్మ ఇస్తకాము. ఈ బలమైన విశ్వాసం, వీటి ద్వారా పరలోకంలో అల్లాహు తాలా ఇచ్చే లాభాలు తర్వాత, కానీ వాటి యొక్క లాభాలు మన విశ్వాసం ఎంత నిజంగా, ఎంత బలంగా ఉంటుందో అంతే ఇహలోకంలో కూడా దాని లాభాలు మనకు లభిస్తాయి. ఇక వీటితో పాటు 5 పూటల నమాజ్. 5 పూటల నమాజ్. నమాజ్లో స్త్రీ యొక్క పురోగతి ఎంత గొప్పగా ఉన్నదో ప్రస్తుతం ఈ మాట చెబుతూ చెబుతూ నా మదిలో ఎన్నో ఎందరో స్త్రీల యొక్క సహాబియా, ఇంకా తర్వాత కాలంలోని గొప్ప మంచి స్త్రీల యొక్క కొన్ని సంఘటనలు తేలియాడుతున్నాయి. ఉదాహరణకు హజరత్ జైనబ్ రదియల్లాహు తన్హా వారిని చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య. హజరత్ జువేరియా రదియల్లాహు తన్హాను చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర భార్య. హజరత్ హఫ్సా రదియల్లాహు తాలా అన్హా. అల్లాహు అక్బర్, ఎంత గొప్ప పురోగతి!
ఒకానొక సందర్భంలో, శ్రద్ధగా వినండి, ఒకానొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇది ఒక విషయంలో హజరత్ హఫ్సా రదియల్లాహు తఆలా వారికి విడాకులు ఇవ్వాలని అనుకుంటారు. అప్పుడు ఏం చెప్పడం జరుగుతుంది? వద్దు వద్దు, ఇన్నహా కవ్వామతున్ సవ్వామ, ఆమె చాలా గొప్ప నమాజీయురాలు. ఆమె అల్లాహ్ మార్గంలో నిలబడి అల్లాహ్ యొక్క ఇబాదత్లో చాలా చాలా శ్రమతో నమాజ్ చేసేవారు, ఖియాం చేసేవారు, సవ్వామ, ఎక్కువ ఉపవాసాలు, నఫిల్ ఉపవాసాలు పాటించేవారు. గమనిస్తున్నారా? ఈ నమాజ్ యొక్క బర్కత్ అనేది ఆమెను ఎంత గొప్ప స్థితికి చేరవేసింది. భార్యాభర్తల జీవితం అన్నప్పుడు చిన్నగా చిటపుట ఏదో జరుగుతుంది. కానీ ఆ సందర్భంలో కూడా విడాకులు పొందకుండా ఆమెను కాపాడిందేమిటి? అల్లాహు అక్బర్. ఇంకా ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. నమాజ్, నమాజ్, అయ్యో ఇప్పుడే చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు, మాటి మాటికి మూత్రం పోస్తూ ఉంటారు అన్నటువంటి సాకులు చెప్పి నమాజును వదలకండి. అబ్బో, నా అత్తనా క్షణం పాటు నన్ను కూర్చోడుండడం, క్షణం పాటు నేను తీరికలో ఉండడం చూసి సహించదు, ఈ ఇంట్లో నేను ఎప్పుడు నమాజ్ చేస్తాను అన్నటువంటి సాకులు చెప్పే చెప్పే కోడళ్ళు కూడా ఉన్నారు. కానీ అత్త యొక్క భయంతో ఇంట్లో పనులన్నీ ఎంత మంచిగా చేస్తున్నావో, అల్లా యొక్క భయంతో 5 పూటల నమాజు చేయడం అంతకంటే ఎక్కువ ముఖ్యమైన విషయమని ఎందుకు గమనించడం లేదు? అబ్బో, నా యొక్క డిగ్రీ, నా యొక్క స్టడీ, అబ్బా ఎంత అంటే నాకు కొంచెం ఒక నిమిషం తీరిక లేదు అని ఎందరో స్టూడెంట్స్ నమాజ్ వదులుతూ ఉంటారు. హోంవర్క్, ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్, ఫలానా ట్యూషన్, ఫలానా ట్యూషన్ అనుకుంటూ. కానీ నమాజ్ లేని జీవితంలో పురోగతి లేదు, అధోగతి ఉన్నది. ఆ చాలా ఘోరమైన, ఘోరాతి ఘోరమైన నరక శిక్షలో పడవలసి ఉంటుంది. కనీసం 2 ఆయతులే సరిపోతాయి అర్థం చేసుకునే బుద్ధి జ్ఞానమున్న వాళ్ళ కొరకు. ఒకటి, ఫఖలఫ మిన్ బఅదిహిం ఖల్ఫున్ అదాఉ స్సలాత వత్తబఉ షహవాత్ ఫసౌఫ యల్కౌన గయ్యా. వారు తమ కోరికలకు బానిసలైపోయి మనోవాంఛలను తీర్చుకునే విషయంలో నమాజులను సైతం విడనాడడం మొదలుపెట్టారు, నమాజులను కాపాడుకోలేకపోయారు. ఇలాంటి నాలాయక్ ఔలాద్ వచ్చేసింది అన్నట్లుగా చెప్పడం జరిగింది. మరి వారికి శిక్ష ఏమిటి? యల్కౌన గయ్యా, గై అనే అటువంటి నరక కూపంలో వారిని వేయడం జరుగుతుంది. ఈ ఆయతను గమనించండి మీరు. అదాఉస్సలా అంటే మొత్తానికే నమాజ్ వదిలిన వాళ్ళు కాదు, మొత్తానికే నమాజ్ వదిలిన వారిని తారికుస్సలా అని అనడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్పడం జరిగింది? అదాఉస్సలా. వ్యాఖ్యానం తీసి చూడండి, ఖురాన్ వ్యాఖ్యానం ఏం చెప్తున్నారు అక్కడ? వారు నమాజ్ చేసేవారు కానీ అశ్రద్ధతో, అప్పుడప్పుడు. అలాగే చిన్న సూరా, ఫవైలుల్ లిల్ ముసల్లీన అల్లదీన హుమ్ అన్ సలాతిహిం సాహూన్ అల్లదీన హుమ్ యురాఊన్. ఇందులో కూడా నమాజ్లో అశ్రద్ధ వహించే నమాజ్లో అశ్రద్ధ వహించే వారి గురించి చెప్పడం జరుగుతుంది. మరి ఇక ఎవరైతే తమ ప్రపంచపు సాకులు చెప్పుకొని నమాజును మొత్తానికి వదులుతున్నారో వారి గురించి ఎంత ఘోరమైన శిక్షలు ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ప్రియ విద్యార్థులారా, నా యొక్క అక్క చెల్లెల్లారా, తల్లుల్లారా, ఈనాటి ఈ అంశాన్ని శ్రద్ధగా మీరు అర్థం చేసుకొని ఇప్పటి వరకు మీ ద్వారా కూడా జరిగిన పాపాల నుండి అల్లాతో క్షమాపణ కోరుకొని ఇక నుండి అసలైన పురోగతి ఎందులో ఉందో దాని వైపునకు మరలుతారు అని ఆశిస్తున్నాను. మరియు స్త్రీల యొక్క అసలు పురోగతి ఎందులో ఉంది? వారు బయట తిరగడానికి వెళ్ళడంలో కాదు, షాపింగ్లలో వెళ్ళడం కాదు, వారు తమ ఇంటి బాధ్యతను మరిచి సరిగ్గా నిర్వహించకుండా బయట తిరగడంలో కాదు, బయటి బాధ్యతను నెరవేర్చడం అన్నటువంటి సాకులతో ఇంటి అసలైన బాధ్యతలను మరిచిపోవడం కాదు. సూరతుల్ అహ్జాబ్ ఆయత్ నంబర్ 32 చదవండి. వకర్న ఫీ బుయూతికున్న వలా తబర్రజన తబర్రుజల్ జాహిలియతిల్ ఊలా. మరియు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ రెండు హదీసులు కూడా ఎల్లవేళల్లో మదిలో నాటుకొని ఉండండి. ప్రతి స్త్రీ ఒకటి, అద్దునియా మతా వఖైరు మతా ఇద్దునియా అల్ మర్అతు సాలిహా. ఈ ప్రపంచమంతా కూడా ఓ సామాగ్రి అయితే అందులో అత్యుత్తమైన సామాగ్రి ఏమిటి? అల్ మర్అతు సాలిహా, పుణ్యాత్మురాలైన, అల్లా ఆదేశాలను ప్రవక్త విధానాన్ని పాటించేటువంటి పుణ్య స్త్రీ. ఒకవేళ ఈ పుణ్య మార్గాన్ని వదిలేసి తన ఇష్టానుసారంగా జీవితం గడిపి ఉంది అంటే, అల్మర్ అతురాయతున్ ఫీ బైతి జౌజిహా వ మస్ఊలతున్ అన్ రఇయతిహా. ప్రళయ దినాన అల్లాహు తాలా పట్టి అడుగుతాడు ఆ స్త్రీని. అల్లాహు తాలా ఆ స్త్రీని తప్పకుండా ప్రశ్నిస్తాడు. నీవు ఒక భార్యగా ఉంటే నీ భర్త యొక్క ఇంటిలో నీ బాధ్యతను పూర్తిగా నెరవేర్చావా లేదా? ఓ తల్లిగా ఉండి నీ పిల్లల పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యత నెరవేర్చావా లేదా? వింటున్నారా? గమనిస్తున్నారా? సహీ బుఖారిలోని హదీత్. అందుకొరకు ఏదో ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసే ప్రతి ఒక్కటి బంగారం కాదు అన్నట్లుగా ఇహలోకపు ఈ టిప్ టాప్లను చూసి, సోషల్ మీడియాలో వచ్చేటువంటి అన్ని విషయాలను చూసి, అబ్బా చూసినావా, ఆమె ఛానళ్లలో ఎలాంటి మంచి ఇల్లు చూపించింది, ఆమె ఇంట్లో ఆ కిచెన్ ఎంత మంచిగా ఉన్నది, ఎంత మంచి వంటకాలు చేస్తుంది, అబ్బా వారి బెడ్రూమ్ కూడా ఎంత, అబ్బా నా భర్త ఎప్పుడు ఇంకా సంపాదిస్తాడో, నా ఇల్లు ఎప్పుడు గట్లవుతుందో, ఇలాంటి కలలు కని, ఇలాంటి ఆశల్లో పడి విశ్వాసాన్ని కోల్పోయి భర్తను కూడా అక్రమ సంపాదనల్లో పడవేసి, దీనిని పురోగతి అని అనుకోకండి. దీన్ని పురోగతి అని అనుకోకండి. ఏంటండి, ఇక 2 రోజుల తర్వాత పెళ్లికి వెళ్ళేది ఉంది కదా, మరి ఏది నాకు కొత్త ఒక డ్రెస్ కావద్దా, ఒక కొత్త చీర నాకు కొనిపెట్టరా? అయ్యో, ఏందే మొన్ననే కదా ఒక చీర కొన్నది, ఓ పెళ్లిలో వెళ్తీవి కదా, హై ఆ పెళ్లి అయిపోయింది, అందులో తొడిగిన డ్రెస్ ఇప్పుడు మళ్ళీ తొడగలనా నేను? అయితే దాంట్లో ఉన్నది ఆ పెళ్లి వేరే వాళ్ళది, ఈ పెళ్లి వేరే వాళ్ళది, వేసుకుంటే ఏమవుతుంది? అట్లెట్లా అండి? ఆ పెళ్లిలో వచ్చిన వారు ఎవరైనా వచ్చి చూసుకుంటే, చూస్తే ఈ డ్రెస్లో ఏంటమ్మా అదే పాతదే వేసుకున్నావా అంటే, ఛీ, నా ముఖం, నా సిగ్గుపోతుంది. అంతేకాదు, నీవు పిసినారి భర్త అన్నట్లుగా వారు చెప్పేది ఉంటే ఎలా అని ఎలా టోపీ వేస్తారో కొందరు. అల్లాహు అక్బర్. ఇలాంటి వృధా ఖర్చుల్లో, అనవసరమైన ఖర్చుల్లో పడవేసి మీరు పురోగతి అని భావించకండి. ఏదైనా ఫంక్షన్లో వెళ్ళడానికి చాలా టిప్ టాప్గా వెళ్ళడం, చాలా మేకప్లు చేసుకోవడం, అందులో నమాజులు వదిలేయడం, అందులో బేపరదా కావడం. మరి ఈ రోజుల్లో ఎందరో ముస్లింల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, స్టేజ్ మీద కూడా డాన్సులు చేపిస్తున్నారు. నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా. అంతేకాదు, అరే ఈనాటి ఫ్యాషన్ అండి, అరే ఏదో పెళ్లి జీవితంలో ఒక్కసారి జరుగుద్ది కదా, మాటి మాటికి జరుగుతుందా అన్నటువంటి సాకులు చెప్పుకుంటూ, నౌదు బిల్లా అస్తగ్ఫిరుల్లా, కాఫిర్ల కంటే అధ్వానంగా కొందరు ఏం చేస్తున్నారు, స్టేజ్ల మీదనే రెండేసి కుర్చీలు వేసి అక్కడే పెళ్లి పిల్లగాడు, పెళ్లి పిల్ల ఇద్దరు అందరూ చూస్తున్నప్పుడు, వీడియోగ్రాఫర్ వచ్చి వీడియో తీస్తున్నప్పుడు, బెడ్రూమ్లలో చేసుకునేటువంటి కొన్ని స్టార్టింగ్ పనులు స్టేజ్ మీద చేస్తున్నారు. నౌదు బిల్లా అస్తగ్ఫిరుల్లా. ఇదా పురోగతి? ఇదా డెవలప్మెంట్? సిగ్గు మానం వదిలిన వాళ్ళకే ఇది, బుద్ధి జ్ఞానాలు నశించిన వారికే ఈ పురోగతిగా ఏర్పడతాయి. మరోసారి నేను నా 3వ అంశంలో నేను ఏదైతే కొన్ని ఖురాన్ ఆయతులు మీకు తెలియజేశానో అవి చూడండి. శైతాన్ ఎలాంటి మోసంలో పడవేస్తాడు, ఎలాంటి పాపాలను ఏ రీతిలో అందచందాలుగా చూపించి మంచివి అన్నట్లుగా భావించే విధంగా భ్రమింపజేస్తాడో ఆ ఆయతులను చదువుకొని హోష్ కే నాఖూన్లో, ఇకనైనా జాగృతి, ఇకనైనా త్వరగా మేల్కొండి.
ఇలాంటి పోలికల్లో పడి తమను తాము, తమ సంతానాన్ని, విశ్వాసాన్ని, సిగ్గు బిడియాలను, హయాను కోల్పోకండి. అల్లాహుతాలా మనందరికీ కూడా హిదాయత్ ప్రసాదించుగాక, అన్ని రకాల చెడుల నుండి కాపాడుగాక. وآخر دعوانا أن الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. షేక్ జజాకల్లా ఖైర్. సోదరులారా, సోదరి మల్లారా, అల్హమ్దులిల్లాహ్, చాలా చక్కటి ప్రసంగాన్ని విని ఉన్నారు. మరి మీలో ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి త్వరగా హ్యాండ్ రైజ్ చేయండి. మిమ్మల్ని అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. షేక్ గారిని మీ యొక్క ప్రశ్నను అడగవచ్చు. సమయం చాలా తక్కువగా ఉంది. అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతుహు. షేక్, నిన్నటి वालेकुम రోజున ఒక अस्सलाम ప్రశ్న రావడం रहमतुल्लाहि జరిగింది. वबरकातुहु. షేక్, ప్రశ్న ఏమిటి అంటే, ఆ భర్త యొక్క సంతృప్తిలో అల్లా యొక్క సంతృప్తి ఉంది కదా. మరి ఈ విషయం విన్నప్పుడు స్త్రీలు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, మేము అల్లాను ఎక్కువగా సంతృప్తి పరచాలని చూస్తున్నాము, కానీ భర్త యొక్క సేవను కొద్దిగా తక్కువగా చేసుకుంటున్నాము. ఆ అది సరిపోతుందా అని చెప్పి ప్రశ్నించారు. అంటే భర్తకు చేయవలసినటువంటి సేవలు కొద్దిగా మేము తగ్గించాము, అల్లాహకు చేయవలసినటువంటిది మేము కొద్దిగా ఎక్కువగా, అల్లాని ఎక్కువగా మేము దృష్టిలో పెట్టుకున్నాము. ఇది కరెక్ట్ అయిందా, సరైందా అని చెప్పి అడిగారు షేక్. చూడండి, హుకూకుల్లా, అల్లా యొక్క హక్కులు అని మనం ఏదైతే అంటామో వాటిలో కొన్ని ఫర్దులు ఉన్నాయి, మరికొన్ని నఫిల్లు ఉన్నాయి. అలాగే హుకూకుల్ ఇబాద్లో కొన్ని ఫర్దులు ఉన్నాయి, మరికొన్ని నఫిల్లు ఉన్నాయి. అర్థమైందా? అల్లా హక్కుల్లో కొన్ని ఫర్దులు, కొన్ని నఫిల్లు. హుకూకుల్ ఇబాద్లో హుకూకుల్ ఇబాద్లో ఒక స్త్రీకి తన భర్త యొక్క హక్కు అత్యంత ఉన్నత శ్రేణిలో. హుకూకుల్ ఇబాద్లో ఒక స్త్రీకి, హుకూకుల్ ఇబాద్ అంటే మానవుల హక్కులు. ప్రతి మనిషిపై ఇతర మానవుల్లోని ఎన్నో రకాల సంబంధాలు ఉంటాయి, ఎన్నో హక్కులు ఉంటాయి. తల్లిదండ్రుల హక్కులు, సంతానం యొక్క హక్కులు, ఈ విధంగా ఒక స్త్రీకి తన భర్త హక్కులు అన్ని మానవ హక్కుల్లోకెల్లా మొట్టమొదటి స్థానంలో. అయితే అల్లా యొక్క హక్కుల్లో ఏవైతే ఫర్మ్ ఉన్నాయో అవి పాటించడంలో ఏమాత్రం కొరత అనేది చెయ్యకూడదు. భర్త హక్కు విధి అన్న పేరుతో అల్లా హక్కును వెనక చెయ్యకూడదు. కానీ అల్లా హక్కుల్లో ఏదైనా నఫిల్ విషయం, భర్త యొక్క ఏదైనా ఫర్ద్ విషయంలో అడ్డుకు వస్తే, అర్థమవుతుందా? అల్లా యొక్క హక్కుల్లో ఏదైనా నఫిల్ విషయం భర్త హక్కుల్లోని ఏదైనా ఫర్దులో అడ్డు వస్తే అల్లా హక్కుల్లోని ఆ నఫిల్ను వదలండి. భర్త మీద, భర్త యొక్క ఏ ఫర్ద్ మనపై ఉందో దాన్ని నెరవేర్చండి. చిన్న ఉదాహరణ, భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఏ స్త్రీ కూడా నఫిల్ ఉపవాసం అతని అనుమతి లేకుండా ఉండరాదు. కానీ రమదాన్ ఉపవాసాలు పాటించడానికి అతని యొక్క అనుమతి అవసరం లేదు. నేను పైన చెప్పినటువంటి ఒక నియమం, ఒక కాయిదా, ఒక రూల్ మరియు దానికి సంబంధించి ఈ దలీల్ ద్వారా విషయాలన్నీ స్పష్టమై మీ ప్రశ్నకు సరైన సమాధానం లభించింది అని ఆశిస్తున్నాను. జజాకల్లా ఖైర్ షేక్. అస్మా గారు, దయచేసి అడ్మిట్ చేసుకుని మీ ప్రశ్న అడగండి. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. షేక్ గారు, వలైకుం అస్సలాం రహమతుల్లాహి వబరకాతుహు. షేక్ గారు, ఇది నమాజుల గురించి చెప్పారు కదా. ఇప్పుడు నిర్లక్ష్యం చేసే వాళ్ళ గురించి అదొక రకమైన చెత్తన. అది ఏంటి దాని పేరు తెలియదు, చెప్పండి దాని గురించి వివరంగా. ఘోర పాపం, అది ఘోర పాపం. షేక్ గారు, అదే
నమాజును దాని నమాజుల గురించి పట్ల వివరంగా చెప్పండి. నిర్లక్ష్యం అన్నది ఘోర పాపంలో వస్తుంది, కబీరా గున. ఉమ్. మొత్తానికే వదిలేస్తే ఇది కుఫ్రులో వచ్చేస్తుంది. ఓకే. దాని గురించి ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి షేక్ గారు. ఇంకా ఏమైనా అంటే అంటే ఇది మరికొన్ని ఆధారాలు నమాజ్ ఇంకా నేను అసలు నమాజ్ నువ్వు వదలడం వల్ల నష్టాలు అని మన జిడికే నసీర్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి. వేరే ఎందరో కూడా తమ ఛానల్లో కూడా అప్లోడ్ చేసుకొని ఉన్నారు. నమాజ్ వదలడం ద్వారా మనిషి అవిశ్వాసంలో పడిపోతాడు. నమాజ్లో వెనుక ఉండడం ద్వారా మనిషి మునాఫిక్ అయిపోతాడు. నమాజ్లో వెనుక ఉండడం ద్వారా నరకం పాలవుతాడు. ఈ విధంగా చాలా చాలా నష్టాలు ఉన్నాయి. షేక్ నమాజు అశ్రద్ధ చేయడం అంటే ఇప్పుడు జోహర్ నమాజు 1:30 సందర్భంలో చేయాల్సింది 2:30 లేదా అసలు సమయం లోపు చేసుకుంటున్నారు. ఇది కూడా అశ్రద్ధ కిందకి వస్తుందా షేక్? ఇంట్లో స్త్రీలు ఒకవేళ ఒకటి ఉదాహరణకు 12:30కు సమయం మొదలైపోయింది, ఒకవేళ వారు 1ంటికి 2ంటికి చేసుకున్నారంటే అది అంత పాపంలో రాదు. కానీ ఉదాహరణకు జొహర్ సమయం 3:30 వరకు ఉన్నది, వారు 3:30 దగ్గరికి వచ్చినా కానీ చేయడం లేదు, అసలు సమయం ప్రవేశించింది, వారు ఘోర పాపానికి గురి అవుతారు. ఇక పురుషుల విషయానికి వస్తే వారు కావాలని జమాతును విడనాడే అలవాటు చేసుకుంటే ఇది కూడా ఘోర పాపంలోకి వచ్చేస్తుంది. వారు ఒంటరిగా తమ ఇంట్లో ఆఫీసులో పనిచేసే చోట చేసుకున్నప్పటికీ జమాతును విడనాడే అలవాటు చేసుకోకూడదు. ఎప్పుడైనా ఏదైనా జమాతు తప్పిపోయింది అంటే నమాజ్ దాని సమయంలో చేసుకుంటే ఇన్షాల్లా అది ఘోర పాపంలోకి రాదు. ఈ రెండిట్లో వ్యత్యాసాన్ని ఇన్షాల్లా గమనిస్తారని ఆశిస్తున్నాను. జజాకల్లా ఖైర్ షేక్. వఇయ్యాక బారక ఫీకుం. సోదర సోదరులారా, ఇంకా మీలో ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే దయచేసి షేక్ గారిని అడగండి. ఎందుకంటే షేక్ గారి యొక్క సమయం విలువైనటువంటిది. మరి తర్వాత ఏ క్లాస్లో మరలా షేక్ గారు మనకు దొరుకుతారో తెలియదు. కాబట్టి దయచేసి త్వరగా మీకున్నటువంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయండి. వచ్చే ఆదివారం నుండి కితాబు తౌహీద్ యొక్క మా దర్స్ ఎక్కడైతే ఆగిపోయి ఉన్నదో అక్కడి నుండి మళ్ళీ ప్రారంభించాలనుకుంటున్నాము. ఆదివారం రోజు మీరందరూ కూడా మీ సమయం కేటాయించగలుగుతారా? ఎవరెవరు కేటాయించగలుగుతారో ఎస్ అని రాయండి. మరి ఎవరైతే సమయం కేటాయించలేరో వారు ఎన్ అని రాయండి చాట్లో. మాషా షేక్ సమయము ఏ సమయం షేక్? ఇదే అది సమయం కూడా ఉంటుంది, 1:30 అలాగే ఇన్షాల్లా. షేక్ మాషాల్లా. వైఈఎస్ 3 అక్షరాలు రాయడంలో ఆలస్యం అవుతుంది కావచ్చు. ఆ, కేవలం ఎస్ ఆర్ తర్వాత వచ్చే ఎస్ అని రాస్తే కూడా సరిపోతుంది. బారకల్లాహు ఫీకుం. కేవలం 7గురే సమాధానం ఇచ్చారు ఇప్పటి వరకు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేను మరియు జీలాని బైని వదిలేస్తే 21 మందిలో 7గురు అంటున్నారు, 8 మంది. మాషా అల్లా, బారకల్లాహు ఫీకుం. ఇన్షాల్లా గ్రూప్లలో మెసేజ్ వస్తుంది, మీరందరూ కూడా హాజరవడానికి ప్రయత్నం చేయండి. మరియు ఈసారి ఇన్షాల్లా మరో కొత్త రీతిలో మరో కొన్ని ఆ, బహుమానాలతో క్విజ్ కాంపిటీషన్ రూపంలో కూడా ఈ ప్రోగ్రామ్ని ఇన్షాల్లా ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉంది. అల్లా సహాయపడుగాక. సరే, సోదర మంచి సోదరిమణులారా, నువ్వు మరి కూడా మీలో నమాజ్ కొరకు వెళ్ళాలా? టైం అయిపోయింది. జీ జీ షేక్ జోహర్ టైం ఇన్షాల్లా ఈ అవుతుంది మాకు. యొక్క ప్రసంగాన్ని జీ షేక్ ఈ యొక్క క్లాస్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది. ఇన్షాల్లా రేపటి రోజున దత్తూర్ సయ్యద్ అహ్మద్ మదనీ హఫీజుల్లా గారు రానున్నారు. కాబట్టి మీకు ఉన్నటువంటి సందేహాలను మీరు ఈ చివరిలో ఇలా మర్చిపోకుండా ముందుగానే రాసి పెట్టుకుని ఉంచుకోండి ఇన్షాల్లా. మరి ఇన్షాల్లా రేపు